నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25న మార్కాపురంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. అసెంబ్లీలో మాజీ మంత్రి కాకానీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్. వేల కోట్లు, వందల ఎకరాలు దోచేశారని ఆరోపణ. నియోజకవర్గంలోని సమస్యలపై శాసనసభలో గలమెత్తిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపాటు. లైంగిక వేధింపులు చట్టంపై అవగాహన, కాగితాలకే పరిమితం కాకూడదన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి. పటిష్టంగా అమలు చేయాలని సూచన. ఈ నెల 25న మార్కాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ ద్వారా పటిష్ట భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీలు సమీక్షించారు. ఎవరికి కేటాయించిన విధుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని మార్కాపురం తగ్గుపాడు రోడ్డులో సాయి బాలాజీ పాఠశాల ఎదుట సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజబాబు, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఎస్ఎస్జి అదనపు ఎస్పీ ఎస్సీ రమణ, ఇతర అధికారులు కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ నిర్వహించి సమీక్షించారు. సీఎం హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్ ను పరిశీలించి బందోబస్తు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సభా ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర వాహనాలకు వేరువేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులకు ఆదేశించారు. అసెంబ్లీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాలను దోచేశాడని ఆరోపించారు. రెవెన్యూలో లాస్ట్ 5 ఇయర్స్లో సర్వేపల్లిలో చాలా ఘోరాలు, నేరాలు జరిగిపోయినాయి అధ్యక్ష. అందుకనే నేను మంత్రి గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ఒక మాట చెప్పాను. మదనపల్లి ఫైల్స్ అన్నప్పుడు, అయ్యా మదనపల్లి ఫైల్స్తో పాటు సర్వేపల్లి ఫైల్స్ కూడా దారుణాలు జరిగి ఉన్నాయి. ఒక 57 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పేసి అల్లుడి పేరుతో అక్కడ దాన్ని స్టే తెచ్చేసేసుకోవటం, అట్లే 36 ఎకరాలు సూరాయిపాళెం, 19 ఎకరాలు కొమ్మలపూడి, ఇట్లా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు స్కాములు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రయత్నం చేసి వాటిని అజ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయగానే ఇమ్మీడియట్గా కోర్టులో పోయి స్టేలు తెచ్చేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం కానీ, అక్కడ ఉండే జీపీలు, ఏజీపీలు వాళ్ళు అలర్ట్గా ఉండటం కానీ, మనం ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని మంత్రి గారికి చెప్పాను, ఒక్కసారి వచ్చి సర్వేపల్లికి రివ్యూ పెట్టబోయా అని చెప్పాను. మీ ద్వారా మంత్రి గారికి ఏంటంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం విలువైన హైవే పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అధ్వానంగా మారిన రహదారులు, కల్వర్టులను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో కల్వర్టులు, శిథిలావస్థకు చెందిన వంతెనల దుస్థితిపై శాసనసభలో ఆమె మాట్లాడారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మాట్లాడాల్సింది మౌలిక వసతుల గురించి. అందులో రహదారులు కీలకమైనవి. రోడ్లు బాగుంటేనే వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, సేవా రంగం, ఆల్ సెక్టర్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి ముందుగా ఊహించి అందుకే మన బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినందుకు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 2021 వరదల సమయంలో కోవూరు కాలువలో నీటి మట్టం భారీగా పెరిగి కలైకాగులు, పెనుబల్లి మధ్య ఉన్న కల్వర్ట్ పూర్తిగా కొట్టుకోబోయింది అధ్యక్ష. ఇప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కల్వర్ట్ పునర్నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఏళ్ల నాటి ఈ దామరమడుగు, పాటూరు మధ్య ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు అన్న భయంతో ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇది కూడా కొంచెం తొందరగా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా పట్టించుకోకుండా ఉన్న రోడ్లు కూడా ఇసుక, గ్రావెల్ మా కాన్స్టిట్యున్సీలో విపరీతంగా తీసేసి ఒక్కొక్కటి 60 అడుగుల గుంతలు కూడా పెట్టేసిన
ఇవి ఉన్నాయి అధ్యక్ష. కానీ కనీసం ఎక్కడన్నా గ్రావెల్ రోడ్డుకు అవసరమైతే ఆ గ్రావెల్ రోడ్లు కూడా వేయలేదు అధ్యక్ష. ఈ రోజు మనం వచ్చిన తర్వాత పొలాలకి లింక్ రోడ్లు కానీ ఏవైనా కానీ ఈ రోజు మనం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. గ్రావెల్ అయితే ఎత్తుకోబోయారు, రోడ్లు అయితే చెడగొట్టారు, కానీ ఏ రకంగా కూడా ఒక్కదానికి కూడా ఒక ట్రక్ గ్రావెల్ కూడా తోలిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. అలాగే బుచ్చి జొన్నవాడ రహదారి అధ్యక్ష, జొన్నవాడకు రోజు వేలాది మంది భక్తులు వెళ్తున్నారు అధ్యక్ష. రహదారి విశాలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఉన్న 2 కల్వర్టులు చాలా ఇరుగ్గా ఉంటాయి అధ్యక్ష. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ కల్వర్టును విస్తరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే కాలనీ సదరన్ ఛానల్ పై పాత కల్వర్ట్లు బ్రిటిష్ కాలంలో నిర్మించి ఈ కల్వర్ట్ ప్రస్తుతం ఒక వాహనం మాత్రమే వెళ్ళగలుగుతుంది అధ్యక్ష. ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఇంకా ఇలాంటి కల్వర్ట్లు కోవూరు ఊటుకూరు రోడ్డు, బుచ్చి జొన్నవాడ రోడ్డు, ఎన్బిబి రోడ్డు నుంచి కోవూరు దగ్గర ఇవన్నీ కూడా మాకు చాలా అవసరమైన కల్వర్ట్లు అధ్యక్ష. అలాగే గ్రామాల పరిధిలో ఆర్ఎంబి శాఖ మంజూరు చేసిన సీసీ రోడ్లు సరైన డ్రైనేజ్ లేకపోవడంతో రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయి అధ్యక్ష. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కాలువలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం పటిష్టంగా చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కోరారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 పటిష్టంగా అమలుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధము, నిషేధము, పరిహార చట్టం 2013పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధము, నిషేధము, పరిహార చట్టం 2013 క్షేత్రస్థాయిలో అమలు పరచుటకు 10 మంది పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉన్న చోట ఐసీసీ ఏర్పాటు చేయాలన్నారు. సదరు కమిటీ మెంబర్లకు యాక్ట్ అమలుపై సరైన అవగాహన లేదని, వారికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సుమారు 256 కమిటీలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఐసీసీ కమిటీలు కేవలం కాగితాల మీద కాకుండా చట్టం పటిష్ట అమలుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, మహిళా కమిషన్ సలహాదారు సూయజ్, డ్వామాపీడి గంగా భవానీ, జిల్లా అధికారులు, యూనివర్సిటీ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆ ఆఫీస్ హెడ్ కానీ కాలేజ్ హెడ్ కానీ ఉంటుందో వాళ్ళది దాంట్లో భాగంగా వీళ్ళు పాష్ యాక్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి ఐసీసీస్ ఫామ్ చేయాలి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా, అంటే టాప్ లీడర్షిప్ నుంచి కింద లెవెల్లో పనిచేసే వర్కర్ వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జరగట్లేదు. అలాగే వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడుగుతున్నా కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ అడుగుతున్నా కానీ, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా కానీ చాలామంది కంప్లై అవ్వట్లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించట్లేదు, లేకపోతే ఐసీసీలో మా ఈ మెంబర్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఇవేమీ కూడా జరగట్లేదు. అలాగే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా దగ్గర ఉంటే కనుక మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కూడా యాక్చువల్గా పంపించాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. అలాగే పాష్ డాష్ బోర్డ్లో కూడా పెట్టాలి. కానీ ఇవేమీ జరగట్లేదు. సో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైతే షీ బాక్స్ తీసుకొచ్చింది ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు కూడా 10 సార్లు ప్రతిసారి కూడా చెప్తుంది పాష్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని. యూజీసీ కూడా చెప్తుంది, కానీ ఎక్కడా కూడా రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో జరగట్లేదు. సో దీన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ఎస్పెషలీ అట్లీస్ట్ టు మేక్ ష్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 95 to 100% కంప్లైంట్స్ రేట్ ఉండేటట్టుగా కూడా మేము ఈ సెషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డబ్ల్యూసీడీ కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి చేస్తున్నాము. ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనే విధంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో నెల్లూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని సిపిఎం నేతలు తెలిపారు. రాయబారంలో రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. రైతు ఉత్పత్తుల కోసం రాష్ట్రాలు బోనస్లు ప్రకటిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బోనస్ వద్దని హుకుం జారీ చేయడంపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు మండిపడింది. నెల్లూరు బాలాజీ నగర్లోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ధాన్యం ధర వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో నెల్లూరు వెళ్తున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సాగే ర్యాలీ రాయబారంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా
రేపు 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ ఏబిఎం కాంపౌండ్ నుంచి ఒక పెద్ద ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ దాకా జరుగుతుంది. మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ జిల్లాలో ఉండే ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏదైతే తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ లాంటి రాష్ట్రాలు బోనస్ కింటాకి 500 రూపాయలు, కేరళ లాంటి దగ్గరలో అయితే 630 రూపాయలు బోనస్గా ఇస్తున్నారు. మన రాష్ట్రంలో రైతులు ఈరోజు దివాలా తీసే స్థితిలో ఉన్నారు. ఓ పక్క కౌలు రైతులకి ఇవ్వాల్సినటువంటి అన్నదాన సుఖీభవ సంబంధించి అది కౌలు రైతులకు రావాల్సిన అమౌంట్ కూడా వేయకుండా ఉండటం కానీ, ఓ పక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి అనేక పేదలకి ఉపయోగపడేటువంటిది, దాన్ని కూడా ఈరోజు రాష్ట్రానికి 40% పెట్టినాక కేంద్రం 60% అన్నాక నీకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పని తగ్గే పరిస్థితి ఉంది. ఏబీవీపీని విమర్శించే అర్హత ఎస్ఎఫ్ఐకి లేదని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డింపుల్ సింగ్ రాజ్ పురోహిత్ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐని నిషేధించాలని ఆమె మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ దేశానికి ముప్పు సంభవించినప్పుడు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కీలక పాత్ర పోషించాయని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డింపుల్ సింగ్ రాజ్ పురోహిత్ అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని శివాజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 1962లో చైనాకు భారత్కి జరిగిన యుద్ధంలో చైనాకు వంతగా ఉన్నది ఆనాడు కమ్యూనిస్టులు, దాని అనుబంధ సంస్థలు అన్నారు. అటువంటి వారు మాకు నీతి బోధలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పాకిస్తాన్ ఇచ్చిన పిలుపును సవాల్గా తీసుకుని ఏబీవీపీ కార్యకర్తలు లాల్ చౌక్లో జాతీయ జెండాని ఎగురవేసిన చారిత్రాత్మక ఘట్టాన్ని మర్చిపోవద్దన్నారు. హిందూ దేశంలో వందే మాత్రం పాడడం నేరమా? దీనిని ఏ విధంగా మత ప్రాతికన చూస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. నిరంతరం విద్యార్థుల కోసం పోరాడే ఏబీవీపీని చౌకబారు రాజకీయాలు చేసే కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, సంస్కృతి గురించి మాట్లాడే నైతిక అర్హత కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలకు లేదని ఈ సందర్భంగా డింపుల్ రాజ్ పురోహిత్ అన్నారు. డింపుల్ రాజ్ పురోహిత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మొన్న గాంధీ బొమ్మ దగ్గర ఎస్ఎఫ్ఐ వాళ్ళు ధర్నా పెట్టినప్పుడు ఒక ఎస్ఎఫ్ఐ తమ్ముడు ప్రశ్న అడగడం ఏంటంటే ఏబీవీపీ ఏం పోరాటాలు చేసిందని. ఏబీవీపీ జియో నంబర్ 77 రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఉంటే దానికోసం పోరాడింది. మీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారు, ఏం పోరాటాలు చేశారు అది చెప్పండి. ఏబీవీపీ జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్ లో మీ నక్సలైట్స్ గుండాలు ఎవరైతే ఆ నల్ల జెండా ఎగరేస్తా ఉంటే పోరాడించి తన ప్రాణాలను అర్పించి మరీ తిరంగా జెండా ఎగరేసింది. మొన్న బంగ్లాదేశ్ ఎప్పుడైతే మన 7 సిస్టర్స్, ఇండియా 7 సిస్టమ్ అస్సాం లాంటి దాన్ని లాగాలనుకుందో అప్పుడు ఏబీవీపీ అక్కడ ఫెన్సీలేసి ఆ 7 సిస్టర్స్ ని కాపాడింది. దాన్ని చలో చికెన్ నెక్ అంటూ ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి ఊరు నుంచి ఏబీవీపీ కార్యకర్తలు పోయి ఆ 7 సిస్టర్స్ ని కాపాడారు. మీలాంటి నక్సలైట్స్ దొంగలు ఉస్మానియా యూనివర్సిటీలో నల్ల జెండా ఎగరేస్తా ఉంటే ఆ నల్ల జెండాని ఎగరేయకుండా తన ప్రాణాలను అర్పించి తిరంగా జెండా ఎగిరించింది. ఇంకేం చేయాలి ఏబీవీపీ? ఇన్ని పోరాటాలు చేస్తున్నట్టు కూడా ఏబీవీపీ ఏం చేస్తుందని మీరు అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయిందని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎందుకు బ్యాన్ అయిందని మీకు తెలుసా? మీలాంటి గుండాలు, మీలాంటి నక్సలైట్స్ ను ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నప్పుడు ఇందిరాగాంధీతో కలిసి ఎన్నో గుండాలు పనులు చేసినందుకు ఆ పని బయటికి రాకూడదని, మీరు చేసిన పనులు ఏవి బయటికి రాకూడదని ఆ సమయంలో ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది. కానీ ఆర్ఎస్ఎస్ ఎలాంటి తప్పు పని అయితే చేయలేదు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా నడుస్తుందని నేను చెప్తున్నాను. ఏబీవీపీ విద్యార్థుల్ని దేశం కోసం, దేశం గురించి కాపాడాలని, దేశం కోసం గౌరవించాలని చెప్తుంది. కానీ మీరేంది ఎస్ఎఫ్ఐ వచ్చి మీ సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు ఆ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి నేర్పిస్తున్నారు. అదేనా మీరు నేర్చుకునేది? అదేనా మీరు పిల్లలకి నేర్పించేది, విద్యార్థులకు నేర్పించేది? మీరు నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అదేనా? ఏబీవీపీ మీద ఒక్క రేప్ కేసు అనేది లేదు. మీ మీద ఎన్ని రేప్ కేసులు ఉన్నాయి మీరు చూడొచ్చు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కావచ్చు, కేరళ యూనివర్సిటీలో కావచ్చు, పాండిచ్చేరి యూనివర్సిటీలో కావచ్చు, మా ఏబీవీపీ కార్యకర్తలు అమ్మాయిల్ని గౌరవించేంత గౌరవించే వాళ్ళు ఏ కార్యకర్త లేరని ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు విద్యార్థుల్లో కులం మతం అని భేదం మీరు చెప్తున్నారు. కానీ ఏబీవీపీలో అయితే కులం మతాల భేదం లేకుండా అందరం మేము కలిసి ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వచ్చినప్పుడు
మేమంతా కలిసి నడుస్తాం, కలిసి పోరాడతాం, కలిసి తింటాం, కలిసి ఉంటున్నాం. కానీ మీలాగా కులం మతాల భేదాలు అయితే మేము చూపించట్లేదు. మీ ఏబీ అంత మీరు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే మీ యొక్క 10 మంది కలిసి దాన్ని ఇంకా 15 లాగా ఎందుకు చేశారు, 20 లాగా ఎందుకు చేశారు? మేము ఏబీఈపీ అయితే ఇప్పుడు వరకు ఒకటేగా నిలుస్తున్నాం. 77 సంవత్సరాల నుంచి ఏబీఈపీ నడుస్తా ఉంటే ఏబీఈపీ ఇప్పుడే ఒక్కటే నడుస్తుంది. కానీ మీరు దాన్ని ఎస్ఎఫ్ఐని ఏఎస్ఎఫ్ఐ పీడిఎస్సి తొక్క తోలు వంటి 10 ఆర్గనైజేషన్ చేసి ఏదైనా పోరాటం చేసి ఎప్పుడు కలిసి వస్తున్నారు. కానీ మీరు మీ ఏకత లేకుండా మీరు అటు మరీ డివైడ్ అయిపోయి ఉన్నారు. మీరు అంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే మీరు ఆ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంస్థలు అయితే ఇప్పటి వరకు ఇండియాలో లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఎందుకు కాలేదు? ఈ ఏబీఈపీ ఇండియా లార్జెస్ట్ ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, కేవలం అది ప్రపంచానికి వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఏబీఈపీ. నేను ఈ ప్రెస్ మీడియా తరఫున ఇది చెప్పాలనుకుంటున్నా, అంటే మీరు ఏబీఈపీ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీకు ఏమైనా ఉంటే నేను ఓపెన్ డిబేట్ పెట్టుకుంటాను మీతో. మీరు ఎన్ని పోరాటాలు చేస్తారో మేము ఎన్ని పోరాటాలు చేస్తామో అని మీకు తెలియజేస్తాం. ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గంలో 2 కోట్లతో నిర్మిస్తున్న డ్రైన్ పనులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. చెప్పిన మాట ప్రకారం ప్రారంభించిన పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23వ డివిజన్ అభివృద్ధికి 8,30,00,000 రూపాయల నిధులు కేటాయించామని, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరలో చేస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ కళ్యాణ్ నగర్లో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైన్ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజా దర్బార్లో వచ్చిన సమస్య అని, స్థానిక ప్రజల కోరిక మేరకే ఈ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, మూలే విజయభాస్కర్ రెడ్డి, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మేకల మధు, టీడీపీ నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి, పాతపాటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 23వ డివిజన్లో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఏదైతే డ్రైన్ మనం నిర్మించుకుంటున్నామో దాన్ని అధికారులు, స్థానిక నాయకులందరితో కలిసి కూడా ఈరోజు దాన్ని చూడడం జరిగింది. ఈ డ్రైన్ ఈ ప్రాంతానికి సంబంధించి 23 కానీ 22 కానీ 21 కానీ ఏదైతే పైనుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ కూడా భారీ వర్షాలు పడినప్పుడు ఆ టైంలో అందరం కూడా ఇబ్బంది పడుతూ పూర్తిగా మినీ బైపాస్ రోడ్ని ఈ వాటర్ అంతా కూడా బ్లాక్ చేస్తూ చాలా ఇబ్బంది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 కోట్ల రూపాయలతో ఈ డ్రైన్ కేటాయించడం జరిగింది. ఈ డ్రైన్కి అనుసంధానంగా మినీ బైపాస్లో ఎన్హెచ్ వర్క్ ఏదైతే ఇచ్చున్నారో దాంట్లో ఒక బాక్స్ కల్వర్ట్ కూడా కట్టాల్సింది. ఆ బాక్స్ కల్వర్ట్ పూర్తయితే రోడ్డు మీదకి వాటర్ లేకుండా పూర్తిగా బాక్స్ కల్వర్ట్ ద్వారా ఈ డ్రైన్లో నుంచి చెరువులో కలిసేదానికి అవకాశం ఉంటుందని భావించి స్థానిక నాయకులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజల కోరిక మేరకు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈ డ్రైన్ ప్రత్యేకంగా పెట్టించడం జరిగింది. నెల్లూరుకి చెందిన బుడ్డోడు నోమేష్ క్యూబ్ సెట్ చేయడంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికేట్ సాధించాడు. ఇచ్చిన ప్రతి టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు ఈ బుడ్డోడు. బుడ్డోడు మామూలుడు కాదని కొందరినే అంటారు. అలాంటి జాబితాలో మన నెల్లూరు టాలెంటెడ్ బై నోమేష్ చేరాడు. చిన్న వయసులో క్యూబ్ సెట్ చేస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాడు. తన ఖాతాలో మరో అప్రిసియేషన్ సర్టిఫికేట్ వేసుకున్నాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికేట్ అందుకున్నాడు. చూడటానికి సైలెంట్ గా ఉండే ఈ బుడ్డోడి మైండ్ రోబో కంటే వేగంగా పనిచేస్తుంది. ట్రిగ్గర్ నుంచి వచ్చే బుల్లెట్ దాకా ఇచ్చిన టాస్క్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సెకండ్స్ వ్యవధిలో క్యూబ్స్ సెట్ చేస్తూ నాకు నేనే పోటీ అంటూ చిన్న వయసులోనే మినీ సెలబ్రిటీలా మారాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికేట్ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. నేను అనుమల్ నోమేష్ని గత 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాను. కలెక్టర్ దగ్గర ఏదైతే ఈ క్యూబికల్ ఆడే తీరు నాకు చాలా బాగా నచ్చింది. దట్టు 40 సెకండ్స్లో క్యూబికల్ చేయడం అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రోబోని నేను చూశాను.
ఇతనిలో. సో ఖచ్చితంగా ఇతనిలో మంచి టాలెంట్ ఉందని గ్రహించి వెంటనే వాళ్ళ ఫాదర్ని కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ తరఫున ఒక చిన్న సర్టిఫికేట్ లాంటిది అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి వాళ్ళే మనకు రేపు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారి ఇంటికి వచ్చి ఈ పిల్లవాడిని సన్మానించడం జరిగింది. నెల్లూరు జిల్లా కొండాపురంలో నిర్వహించిన వీపీఆర్ నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కంటి రోగులకు కళ్ళజోలు ఉచితంగా పంపిణీ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని వీపీఆర్ దంపతుల్ని నాయకులు కొనియాడారు. కొండాపురం మండలం గొట్టిగుండాలలో బుధవారం వీపీఆర్ నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని కొండాపురం మండల టీడీపీ నేతలు ప్రారంభించారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అక్కడికక్కడే కళ్లద్దాలు పంపిణీ చేశారు. మారుమూల గ్రామాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష, కొండాపురం టీడీపీ కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, కొండాపురం బీజేపీ అధ్యక్షులు మహేష్, అనూష, సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలినేని రమేష్, టీడీపీ సీనియర్ నేత యారం కృష్ణయ్య, మండల టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు, సర్పంచి మాచర్ల, నాయకులు దామ శివబాబు, మార్కండేయులు, శ్రీదేవి, జయమ్మ, అశోక్ మామిళ్లపల్లి వెంకటరమణయ్య, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని విద్యాసంస్థల ఏజీఎం ఫణికుమార్ ప్రారంభించారు. విద్యార్థుల్లో విద్యా విలువలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. చిత్తూరు కొంగారెడ్డిపల్లి నారాయణ పాఠశాలలో ఎస్ఎల్సి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం ఫణికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరంలో 2 పర్యాయాలు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసించారు, ఏ మెటీరియల్ ఉపయోగించారనే విషయంపై కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్యార్థుల్లో విద్యా విలువలు పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆర్ఐజెడ్పీ పాఠశాల ప్రిన్సిపాల్ ఏకాంబరం, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఈ విద్యా సంవత్సరానికి దసరాకు మొదటి టర్మ్ లో దసరా ముందర ఒకసారి, తర్వాత సంక్రాంతి తర్వాత రెండవ పర్యాయము స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. అంటే మొత్తం మీద విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ లో ఏ విధంగా నేర్చుకున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేశారు, అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ విద్య ఎలా అందించారు అనడానికి ఇవాళ మా కొంగారెడ్డిపల్లి నారాయణ పాఠశాల నందు విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించాము. చాలా చక్కగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరి వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ని ప్రత్యక్షంగా ఎలా పిల్లలు డెవలప్ అయ్యారని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు ఏ విధంగా గుర్తించడం, అంటే మనం LSRW స్కిల్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగకరము. నారాయణ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం పిల్లల యొక్క విద్యా విలువలు పెంచడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతున్నది. ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం సహకరించినటువంటి మా తల్లిదండ్రులందరికీ, అలాగే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి తోడ్పడినటువంటి నారాయణ మేనేజ్మెంట్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నెల్లూరు నగరంలో గడప గడపకు ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. 54వ డివిజన్లో గడప గడపకు వెళ్లిన నాయకులు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ కల్చరల్ అధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడపకు ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 54వ డివిజన్లో గడప గడపకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ మొదటి నుండి పార్టీ కోసం కష్టపడిన నాయకుల్ని, కార్యకర్తల్ని, పార్టీ సానుభూతి పరుల్ని పలకరించడం ముఖ్య ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వంలో 24 గంటలు నీటి సరఫరా ఉండేదని, సచివాలయం ద్వారా అందరికీ పింఛన్ ఇప్పించడం, ఒంటరి మహిళలకు పింఛన్ రావట్లేదని, భగత్ సింగ్ కాలనీలో తార్ రోడ్లు, వీధి లైట్లు లేవని, మరెన్నో సమస్యలు ఉన్నాయని ప్రజలు ఇబ్బంది తెలుపుతున్నారన్నారు. 2029లో మా నాయకుడు నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నని ఎమ్మెల్యే చేసుకుంటామని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ సీనియర్ నాయకులు ఖయీం, వార్డు ఉపాధ్యక్షులు అస్లాం, ప్రశాంత్, నెల్లూరు సిటీ మైనారిటీ కార్యదర్శి సలాం, నెల్లూరు సిటీ సోషల్ మీడియా కన్వీనర్ సన్నీ, భాషా, మాధవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరైతే పార్టీలో నిరంతరం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉన్నారో, పార్టీ సానుభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక పరామర్శగా, ఒక పలకరింపుగా పలకరిద్దామని చెప్పి గడప గడపకు ఆత్మీయ పలకరింపు అనే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకులైనటువంటి అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీకందరికీ మనందరికీ చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉన్నాడు, రానున్న ఎన్నికల్లో మనం అంతా కలిసి చేసుకుందాము. గత ప్రభుత్వంలో మన వైసీపీ ప్రభుత్వం లేదంటే 24 hours వాటర్ సర్వీస్ ఉంది. ఈ రోజు చూస్తే జనార్దన్ రెడ్డి కానీ 54 వార్డులో వాటర్ సర్వీస్ పొద్దున వెళ్తే సాయంత్రం వెళ్ళట్లేదు, సాయంత్రం వెళ్తే పొద్దున వెళ్ళట్లేదు. భగత్ సింగ్ కాలనీలో చూస్తే తార్ రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడ వీధి లైట్లు లేవు, గేట్లేమో 1కి 2, ఇటు 2 లైట్లు పెట్టి, ఇటు 2 గేట్లు, అటు 3 గేట్లు పెట్టినా తప్ప ఆ రోడ్డు నుంచి వచ్చేదానికి లైట్లే లేదు. ఆ లైట్ అయిన దానిలో చీకట్లో వచ్చేటప్పుడు చిన్నపిల్లలు కానీ, నైట్ ఎవరిని వచ్చే పెద్దోళ్ళు కానీ, లేడీస్ కానీ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి ఏదైతే కాంటాక్ట్ చేసుకుంటే అనుకూలంగా ఉంటుందో, వాళ్ళకి ఏదైతే ₹1 వస్తే పని చేసుకుంటే వస్తుందో అది చేస్తున్నా తప్ప ఏదైతే పబ్లిక్ ఒక సమస్య ఉంది, వీధి లైట్ వెలగట్లేదు, ఆ వీధి లైట్ కొంచెం తొందరగా స్పందించడం చేయటం. ఆ రోడ్లు చూస్తే ఏసీ రోడ్డుని ఒకసారి ప్యాచ్ వర్క్ అంటారు, ఒకసారి వచ్చి కాలం మీద రోడ్డు అంటారు, ఒకసారి వచ్చి పైప్ లైనింగ్ అంటారు. ఏసీ రోడ్డు 4 సార్లు పలగొడుతున్నారు. ఇలా చేయటం వల్ల ఆ రోడ్లు ఉన్న రోడ్లు బాగుండే రోడ్డు కంటే ఉన్న రోడ్లు చెడిపోతున్నాయి. మేము ఏదైనా అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకత కాదు. అభివృద్ధి చేస్తే వాళ్ళని అభినందిస్తాం, వాళ్ళకి తోడుగా వస్తాం, ఎంత దూరం సరే సపోర్ట్ చేస్తాం. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళేవాళ్ళు, బండ్లు వెళ్ళేవాళ్ళు గుంటలతో వాళ్ళు పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల కొంచెం ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఇదిగా ఉన్నాయో. రెండోది పింఛన్ చూస్తే భర్త చనిపోతే భార్యకి పింఛన్ అన్నారు, భర్త చనిపోతే భార్యకి ఇలా పింఛన్ అనేది ఈ రోజు కూడా కొత్త పింఛన్ వాళ్ళు అయితే ఏర్పాటు చేయలేదు. పింఛన్ అనేది ఎలా ఇవ్వాలి, ఎవరైతే భర్త చనిపోతే వాళ్ళకి ఇవ్వాలి. భర్త చనిపోయిన పింఛన్ భార్యకి ఇవ్వాలంటే అది ఎప్పుడు కుదిరింది, ఎప్పుడు వస్తుంది? 2 సంవత్సరాలు 1 సంవత్సరం అయినా భర్త చనిపోయిన పింఛన్ రాక వాళ్ళ ఇంట్లో జరగక చాలా మంది చాలా బాధపడతారు. ఇలా ఒక సమస్య కాదు, అనేక రకరకాల సమస్యలు ఉన్నాయి. అందువల్ల మేము ఈ రోజు ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఈ రోజు ఆత్మీయ పలకరింపుగా ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి మేమంతా పార్టీని బలోపేతం కోసం చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీని రేపు 2029లో కానీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే 2029లో చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే గారు చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకొని ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడతామని, అందరితో కలిసి ఉందామని చెప్పి సెలవు తీసుకున్నాను. నమస్కారం అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25న మార్కాపురంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. అసెంబ్లీలో మాజీ మంత్రి కాకానీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్, వేల కోట్లు, 100 ఎకరాలు దోచేశారని ఆరోపణ. నియోజకవర్గంలోని సమస్యలపై శాసనసభలో గలమెత్తిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపాటు. లైంగిక వేధింపులు చట్టంపై అవగాహన, కాగితాలకే పరిమితం కాకూడదన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి, పటిష్టంగా అమలు చేయాలని సూచన. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.